కల్కి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రం రాజాసాబ్. ఎటకేలకు రాజాసాబ్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఎన్నో సందేహాలున్నాయి. అసలు ఈ సినిమా ఉందా, క్యాన్సిల్ అయిందా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఎప్పుడు సెట్ పైకి వచ్చింది, ఎప్పుడు షూటింగ్ జరుపుకుందో కూడా తెలియదు. నిజానికి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న ప్రభాస్ మీడియం బడ్జెట్ డైరెక్టర్ మారుతితో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా రాజాసాబ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ను అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ని రెడీ చేశారు. రేపు సాయంత్రం 5:30 రాజాసాబ్ నుంచి ఫ్యాన్స్ కి స్వీట్ ట్రీట్ ఉండనుందంటూ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ అంటూ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రితు కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజాసాబ్ కోసం మారుతి భారీ ప్లానింగే చేశారట. కామెడీతో సాగే ఈ సినిమాకు హర్రర్ జోనర్ ని కూడా టచ్ చేస్తున్నారట. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో హర్రర్ తో భయపెడతారట. ప్రభాస్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకుని మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేసి కొత్త ప్రయోగం చేయబోతున్నాడట. ఇందుకోసం రాజాసాబ్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ ఎలిమెంట్స్ జోడించి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడట మారుతి. అంతేకాదు, మారుతి ఈ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడట. ఇక సెకండ్ హాఫ్లో ఎవరు ఊహించని రేంజ్లో ఉంటుందని, ఆడియన్స్ అంతా కూడా థ్రిల్ అవుతారని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే డైరెక్టర్ మారుతికి మంచి విజువల్ సైన్స్ ఉన్న ఆయన ఎప్పుడూ దీన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు ఆయన యానిమేటర్స్లో స్పెషల్ కోర్స్ కూడా తీసుకున్నారు. కానీ ఆయన ఇంతవరకు తన విజువల్ సైన్స్ ఏ సినిమాలో కూడా చూపించలేదు. ఈసారి రాజాసాబ్కి ఆ ఛాన్స్ రావడంతో మారుతి తన క్రియేటివిటీని గట్టిగా పని చెప్పబోతున్నారట. మరి తనదైన విజువల్స్తో మారుతి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటున్నట్టు సమాచారం. డార్లింగ్ కంబ్యాక్ తో ఇంకా షేక్ అంటూ ట్వీట్ చేసింది. పాన్ ఇండియా అని కాకుండా ఫ్యాన్ ఇండియా అంటూ గ్లిమ్స్ ఈ ట్విట్టర్లో పేర్కొనడం ఆసక్తిని పెంచుతుంది. ట్వీట్తో పాటు ఓ పోస్టర్ను నిర్మాణ సంస్థ అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్లో ప్రభాస్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. గడ్డంతో బ్లేజర్ ధరించి కొత్తగా అతడి లుక్ ఉంది. అయితే ఈ పోస్టర్లో ప్రభాస్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఈ పోస్టర్లో ప్రభాస్తో పాటు ఓ వింటేజ్ కారును చూపించారు. కారుకు ఉన్న సైడ్ మిర్రర్కు ఫ్లవర్ బొకే బ్యాగ్ వేలాడుతున్నాయి. ఈ ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్తోనే రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ గ్లిమ్స్తోనే రాజాసాబ్లోని హీరోయిన్లు ఎవరు, రిలీజ్ ఎప్పుడనే ప్రశ్నలకు మేక సమాధానం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. సూపర్ న్యాచురల్ కామెడీ హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.